హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పాలకూరతో మనం చపాతీ చేస్తామండి, పాలక్ రోటీ. అదేవిధంగా చికెన్లో మనం గార్లిక్ వేసి ఫ్రై చేస్తాము, గార్లిక్ చికెన్ ఫ్రై అనమాట. పాలక్ రోటీ విత్ గార్లిక్ చికెన్ ఫ్రై చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదండి, ఎందుకంటే నాన్ వెజ్ ప్రియులకి ఈ కాంబినేషన్ భలే నచ్చుతుంది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం ప్రాసెస్లోకి. ఇదిగోండి, గార్లిక్ చికెన్ ఫ్రై కోసం నేను తీసుకున్న పదార్థాలు. చికెన్ అయితే 1 కిలో తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను చికెను 1 కిలో. అయితే ఇందులోకి మెయిన్ పాత్ర గార్లిక్ అనమాట. ఇవి ఇలా గుండెలాగా ఒలిసి పెట్టుకోవాలి. 3 ఉల్లిపాయలు 3 వెల్లుల్లిపాయలు నేను ఒలిసాను అనమాట. ఇన్ని వచ్చాయి. ఇలా నీట్గా ఒలిసి పెట్టుకోవాలి, గుండెలాగా అలా వేస్తాము. అయితే గ్రేవీ కోసం నేను ఒక ఆనియన్ కూడా తీసుకున్నాను, పెద్దది ఒకటే తీసుకున్నాను. ఇది చీలికలుగా కట్ చేస్తాను. కొద్దిగా మసాలాలు మనం ఫస్ట్ తాలింపులు వేస్తామన్నమాట. 4 లవంగ మగ్గులు, 2 యాలక్కాయలు, చిన్న చెక్క, బిర్యానీ ఆకు, ఇవి మనం వేయాలన్నమాట. నేను ఆనియన్ కట్ చేస్తాను. అయితే ముందు మనము చపాతీ కోసం పిండి కలిపి రెడీ పెట్టుకుందాం, తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి, పాలక్ రోటీ కోసం మనము పిండి కలుపుకుందాము. నేనైతే పాలకూర 1 కట్ట తీసుకుని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇదైతే 2 కప్పులు పిండి. అయితే ఈ పిండిలోకి మనం సరిపడా సాల్ట్ వేద్దాం. ఇప్పుడు పాలకూరలో సాల్ట్ ఉంటుందండి, సో మనం తగ్గించేయాలన్నమాట. పాలకూర సహజంగానే ఉప్పగా ఉంటుంది. కొద్దిగానే సాల్ట్ వేసాను నేను. ఇదిగో పాలకూర మొత్తం ఇందులోకి వేసేసి ముందు పిండి మిక్స్ చేయాలన్నమాట పాలకూరతోటి. ఈ విధంగా మనం దీంట్లో పాలైనా వేయచ్చు, వాటర్ అయినా వేయచ్చు, ఏ విధంగా అయినా కలుపుకోవచ్చండి. ఇది పాలకూర ఉండడం వల్ల రొట్టెలు మెత్తగానే వస్తాయి అన్నమాట. సో పాలు కానీ వాటర్ కానీ ఏదైనా వేసి కలపచ్చు. నేను వాటర్ వేసి కలుపుతున్నాను. ఇప్పుడు చూసుకుంటూ వేయాలి వాటరు, ఎందుకంటే పాలకూరలో తడి ఉంటుంది కదా. ఎక్కువ వాటర్ వేయకుండా చూసుకుంటూ కొంచెం చిన్నగా కట్ చేయాలి పాలకూర. మామూలుగా మనం చపాతీ పిండి ఎలా కలుపుతాం సేమ్ అలాగే కలిపేయాలి. కాకపోతే వాటర్ కొంచెం చూసుకుంటూ వేయాలి, ఒకేసారి ఎక్కువ వేయద్దు. అవసరం పడితే మరలా వేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో నేను ఇంకా షుగర్ వేయలేదు. కొద్దిగా 1 అర స్పూన్ షుగర్ వేసేదాన్ని కదా, ఇందులో అవసరం లేదు. పాలకూర ఫ్లేవర్ ఉంటుంది కదా, దాన్ని పాడు చేయకూడదు అన్నమాట. ఈ విధంగా అవసరం మేరకు వాటర్ వేస్తూ కలుపుదామండి. ఇదిగోండి, ఈ విధంగా పిండి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత పైన కొద్దిగా నెయ్యి అప్లై చేసి కలిపి ఉంచేసుకుంటే, కొద్దిగా నెయ్యి వేసేసి దీని చుట్టూ ఇలా అప్లై చేసి పెట్టేయండి. అప్పుడు మనకి చపాతీలు స్మూత్గా వస్తాయి అన్నమాట, మెత్తగాను. ఇది 1 అరగంట మీకు టైం ఉంటే, టైం లేకపోతే 1 పావు గంట ఇలాగా కలిపేసి నాననివ్వండి. ఈ పిండి నానుతూ ఉంటుంది. ఈ లోపల మనము కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఇది ఇలా మూత పెట్టేసి నాననివ్వండి. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను. మనం డీప్ ఫ్రై చేయము, షాలో ఫ్రై చేస్తాము. అందుకని కొద్దిగా గ్రేవీ కోసం నేను ఆనియన్ తీసుకున్నాను. ఆ ముక్కలకి చిన్న గ్రేవీ అంటుకుంటుంది అనమాట. నేను కేజీ చికెన్ తీసుకున్నాను. సో దానికి దీంట్లో 4 స్పూన్లు ఫుల్గా వేసాను దీంతో ఆయిల్. అది హీట్ అయిన తర్వాత మనం ముందుగా మసాలాలు వేస్తాము. ఇదిగో తీసి పెట్టుకున్నాం కదా, బిర్యానీ ఆకు, చిన్నది చెక్క, 2 లవంగ మగ్గలు, ఇవి యాలక్కాయలు, 2 యాలక్కాయలు, లవంగ మగ్గలు 4 తీసుకున్నాను. ఓకే, ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ ముందుగా మనం వేద్దాం మసాలాలు. తర్వాత వెంటనే గార్లిక్ వేద్దామండి మనం ఫస్ట్. ఇవి వేడెక్కిన తర్వాత గార్లిక్ వేసేద్దాము. ఇది ఫ్రెష్గా ఒలిసి పెట్టుకుంటేనే బాగుంటాయి అన్నమాట. వెల్లుల్లి ఆ ఫ్లేవరు, అరోమా బాగా తెలుస్తుంది, కర్రీలో టేస్ట్ బాగుంటుంది. ఇది మనకి ఆరోగ్యానికి కూడా మంచిది కదండి. ఇవి వేసినప్పుడు పేలుతాయి, ఆయిల్ చూసుకోండి, కొంచెం దూరంగా ఉండండి. అవి కొంచెం ఎగితే చాలు, వెంటనే మనము ఆనియన్ వేసేయచ్చు. కొంచెం జస్ట్ కలర్ మారితే ఉల్లిపాయలు వేసేద్దామండి. ఎలాగో ఉల్లిపాయలతో పాటు అవి కూడా ఎగుతాయి.
వెల్లుల్లి మనకి మంచిది కదండి, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి తగ్గుతుంది, బీపీ కంట్రోల్ చేస్తుంది, షుగర్ కంట్రోల్ చేస్తుంది, తర్వాత వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. అన్ని విధాలా మనకి వెల్లుల్లి ఆరోగ్యానికి సహాయపడతాయండి. దీంట్లో నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి నేను 1 స్పూన్ ఫుల్గా వేస్తున్నానండి. ఇది 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కొద్దిగా ఈ పచ్చిదనం పోయేలాగా మనం వేగనిద్దాము. కొంచెం 1 మినిట్ అలా వేగిన తర్వాత మనం మిగతా పసుపు, కారం, సాల్ట్ ఇవన్నీ వేసేద్దాం. ఓకే, అది వేగుతుంది కదా. ఇప్పుడు మనం పసుపు వేసేద్దామండి. కొద్దిగా 1/4 స్పూన్ పసుపు, అలాగే కర్రీకి సరిపడా, చికెన్కి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను. నేను 1 అర స్పూన్ వేస్తున్నాను, సరిపోతుంది. మీరు తినే సాల్ట్ని బట్టి మీరు ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇవి ఇలా వేగేటప్పుడే మనం కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేద్దామండి. ఒకసారి జస్ట్ ఇలా కలిపేసిన తర్వాత మనం కారం వేసేద్దాం. ఉల్లిపాయలతో పాటు వెల్లుల్లి అలా వేగుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది. ఆ వాసనకే టెంప్టింగ్గా ఉంటుంది అన్నమాట తినేయాలని. ఆ వెల్లుల్లి ఆయిల్లో ఎగుతుంటే మంచి స్మెల్ వస్తుంది, అరోమా చాలా బాగుంది. వెల్లుల్లి తినేవారికి అది నచ్చుతుంది. నేను కారం ఇప్పుడే వేసేస్తున్నాను. 3 స్పూన్లు వేసానండి. స్పూన్తో ఫుల్గా నాకైతే సరిపోతుంది, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాను నేను. ఆ పచ్చిమిర్చి ఘాటు కూడా దిగుతుంది కదా ఇందులోకి, సరిపోతుంది. ఇదంతా ఇలా కలిపిన తర్వాత కారం వేసాక మాడిపోతుందండి. సో మనం ఇప్పుడు చికెన్ యాడ్ చేసేద్దాం. ఇది వాటర్ లేకుండా చూసుకోండి. చికెన్ కడిగి పెట్టుకున్నప్పుడు మీరు వాటర్ రాకుండా పిండి పెట్టుకోవాలన్నమాట. అయినప్పటికీ వాటర్ వస్తుంది చికెన్లోది, ఆ తడితోనేది ఉడికిపోతుంది అనమాట. ఇది ఇలా కలిపేసిన తర్వాత సిమ్లో పెట్టేసి మనం లిడ్ పెట్టేయాలి. మధ్య మధ్యలో సిమ్లో కలుపుతూ ఉండాలన్నమాట. అంతే, ఇంకా వాటర్ ఏమీ వేయం మనం. ఇదంతా ఇలా కలిపేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ ఉల్లిపాయలు తడి చికెన్లో ఉన్న వాటర్ బయటికి రిలీజ్ అవుతుంది, దాంతోనే అది కుక్ అవుతుంది అనమాట. ఈ ఉల్లిపాయలు వేయడం వల్ల ఏంటంటే ప్లస్ గ్రేవీ అంటుకుంటుంది అనమాట చికెన్కి. అప్పుడు మనం రోటీలో తినడానికి బాగుంటుంది, రైస్లో కూడా కలుపుకోవచ్చు. ఒకసారి ఇదంతా ఇలా కలిపేసి మూత పెట్టేద్దాం. ఇదిగో చూడండి, అది సిమ్లో పెట్టాను, అయినా కానీ కొంచెం వాటర్ అలా బయటికి రిలీజ్ అవుతుంది కదా. ఈ చికెన్లో ఉన్న వాటర్ వస్తుంది. మధ్య మధ్యలో మనం ఇలాగా కలుపుతూ ఉండాలండి. ఇది టైం పడుతుంది, ఒక 20 మినిట్స్, పావు గంట అలా అవుతుంది అనమాట ఇది అవ్వడానికి. ఈ లోపల మనము చపాతీ చేసేసుకోవచ్చు. పాలకూరతో మనము పిండి కలిపేసి ఉంచాం కదా, ఆ రోటీ తయారు చేసేసుకుంటే కర్రీ అయ్యే లోపల మధ్య మధ్యలో వచ్చి ఇది కలుపుతూ ఉండాలి. ఈ లోపల ఇది అయిపోతుంది. ఆ రోటీ అయిపోతే వచ్చి మనం కర్రీ అయిన వెంటనే కాల్ చేసుకుని తినేయచ్చు అనమాట. 2 వేడిగా ఉంటాయి. అదో పక్క ఇదో పక్క మనం 2 చేసేసుకోవచ్చు. ఓకే, ఇది ఇలా అవుతూ ఉంటుంది, కొంచెం బాగా దగ్గరికి రావాలి కదా. ఈ లోపల మనం చపాతీ చేసుకుందాం అండి. ఇప్పుడు మనం రొట్టెలు చేసుకోవడానికి ఉండలు చేద్దాం. ఇలాగా కొద్దిసేపు కలిపి పెట్టడం వల్ల పిండి మెత్తగా నానుతుంది అనమాట. అప్పుడు మనకి చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. కొంచెం ఇలా మీడియం సైజు చేసుకుంటే సరిపోతుంది. ఇలా మీడియం సైజు ఉండలన్నీ చేసాక మనం చపాతీ, మామూలు చపాతీలాగా చేసేసుకోవడమే. ఆకుకూరలు తినని పిల్లలకి ఈ విధంగా పెడితే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. రోటీ మీద ఇంట్రెస్ట్తో ఆకుకూరలు తినేస్తారు, టేస్ట్ కూడా బాగుంటుంది.
మనకి కాల్షియము, ఐరన్, విటమిన్ ఏ అన్నీ వచ్చేస్తాయి కదా. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా తింటారు పిల్లలు. దట్టు ఆకుకూర వాళ్ళకి లోపలికి వెళ్ళిపోతుంది. అలాగా ఇలా పిండి వేసేసుకుని ఇలా పక్కన పెట్టేసుకుంటే పిండి వేసుకున్నాక మనకి అతుక్కోదనమాట, ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. ఇలా పిండితో కలిపేసి మనం ఇలా పెట్టేసుకుని పక్కన పెట్టుకుంటే చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది, ఒకదానికొకటి అతుక్కోకుండా. ఇలా మీరు తీసుకున్న పిండి మొత్తం ఒకేసారి వండలు చేసేసుకున్న పక్కన పెట్టుకుంటే కలిసిపోవన్నమాట. దీనివల్ల సరే, ఇప్పుడు రోటీ చేద్దాం. ఇదిగోండి, ఈ విధంగా వంటలన్నీ చేసి పెట్టేసుకుని తర్వాత మనం ఒక్కొక్కటి రోటీ చేసుకోవడమే. ఇలా పిండి కలిపేసుకుని దీంట్లో కూడా మనం పైన నెయ్యి కలిపి పిండి వేద్దామండి. ఇదిగో కొద్దిగా నెయ్యిలాగా అప్లై చేసి డ్రాప్స్ జస్ట్ ఇలా వేసేసిన తర్వాత మరలా పిండి ఇలా వేస్తామన్నమాట. దీనివల్ల మనకి చపాతీలు మెత్తగా స్మూత్గా వస్తాయి, బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా మామూలు చపాతీలాగా చేసేసుకోవడం. మీకు పిండి ఇక్కడ అతుక్కుపోతుంది అనుకున్నప్పుడు జస్ట్ ఇలా పిండి వేసుకోండి, ఎందుకంటే ఆకులు ఉంటాయి కదా, మరి దాని తడి ఉంటుంది. సో మనం మందంగా కొంచెం స్లోగా చేయాలన్నమాట, ఫాస్ట్గా చేసేయకూడదు. ఇది ఈ విధంగా ఇలా ఈ మందం చేస్తే చాలు. చూసారా, ఇలాగ ఈ మందం చేస్తే సరిపోతుంది. ఇలాగ ప్లేట్లో పక్కన పెట్టేసుకుని మనం అన్నీ ఒకేసారి కాల్చేసుకోవచ్చు అన్నమాట. లేదంటే చేసేటప్పుడు కూడా చేసిందల్లా కాల్చుకోవచ్చు. రెండు చూసుకోగలగాలి మరి, అది ఇది మాడిపోకుండా. ఎవరైనా హెల్ప్ ఉంటే ఒకరు చేస్తుంటే ఒకరు కాల్చేసుకోవచ్చు. ఇదిగో మరలా నేను కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఈ ప్లేస్లోను. మళ్ళీ పిండిలా పైన వేసేసి మామూలుగా చపాతీలాగా చేసేయడం. పాలక్ రోటీ. ఇదిగోండి, ఈ విధంగా అన్ని చపాతీలు చేసేసి మనం కాల్ చేసుకోవడమే. మరలా మన చికెన్ ఒకసారి చూద్దాము. ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇది. అయితే ఇందులోకి మనము మసాలా వేద్దామండి. కొద్దిగా మసాలా, కొంచెం మసాలా వేసిన తర్వాత మనం కొద్దిగా జీరా ధనియా పౌడర్ వేద్దాము. కొద్దిగాను ఒకసారి అంతా కలుపుదాం బాగా. ఇలా సిమ్లోనే ఉంచాలి, ఆ తడితోనే అది అయిపోతుంది. ఇంకా దగ్గరికి రావాలన్నమాట, ఇంకా బాగాను. ఈ తడి కూడా ఉండదు, ఆ గ్రేవీ మొత్తం ముక్కలకి అంటుకుపోతుంది. ఆ విధంగా దగ్గరికి అవనిద్దాము. ఈ లోపల మనము చపాతీ చేసేసుకుంటే ఇది అయిపోతుంది, అది కాల్ చేసుకోవచ్చు. ఇంకా ఇది ఇలా దగ్గరికి రావడానికి 5 మినిట్స్ పడుతుంది. అవనిద్దామండి, ఇంకా దగ్గరికి రావాలి.
మళ్ళీ మూత పెట్టేయడమే. ఇదిగో చూడండి, ఈ మందంగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలాగ అన్నీ చేసేసుకున్నాక కాల్చేసుకోవడమే. ఇదిగోండి చపాతీ మనం కాల్చుకుందాం ఇప్పుడు. ఇదిగోండి అయిపోయింది మన చికెన్ ఫ్రై. చూసారా, ఈ గ్రేవీ అంతా ముక్కలకు పట్టుకుందనమాట. ఇప్పుడు మనం ఇది రోటీలో తినడానికి బాగుంటుంది. మరీ పొడి పొడిగా లేకుండా, మరీ లూజ్గా పులుసుగా కాకుండా ఇలాగా బాగుంటుంది అనమాట. గ్రేవీ అంతా ముక్కలకు పట్టేసి. సో అయిపోయింది. మనం కొద్దిగా ఫైనల్ టచ్ అప్ కొత్తిమీర చల్లేసి ఆపేయడమే. అంతే, అయిపోయింది ఇది. ఇంక సో దీన్ని ఆపేసి మనం పక్కన పెట్టేసి రోటీ కాల్ చేసుకుందాం. దీన్ని పక్క పొయ్యి మీదకి షిఫ్ట్ చేస్తాను నేను. ఇక్కడేమో రోటీ కాల్ చేసుకుందాం. నేను దీంట్లో కూడా నెయ్యి వేసే కాలుస్తాను. మీరు నెయ్యి కానీ ఆయిల్ కానీ మీకు నచ్చింది మీరు వేసుకోండి. ఇదిగోండి పెనం పెట్టుకున్నాను, చపాతీ వేసాను. ఇది కొంచెం నేను నెయ్యి పాముతాను దీనికి కొద్దిగా. కలిపిన తర్వాత వేసాను కదండి, సో ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా మనం మధ్యలో నెయ్యి వేసి పిండి పెట్టి మడత పెట్టి చేస్తాం కాబట్టి ఇవి కూడా చాలా స్మూత్గా మెత్తగా ఉంటాయండి. బాగుంటుంది తినడానికి టేస్ట్ అయితే. దట్టు మనకి ఆరోగ్యానికి కూడా మంచిది కదండి ఆకుకూరలు తినడం. పిల్లలకి ఈ విధంగా అలవాటు చేయండి. ఆకుకూరలు తినని పిల్లలు ఉంటారు కదా, రోటీ అంటే ఇష్టంగా తింటారు పిల్లలు. అలాంటప్పుడు మనం మ్యాజిక్ చేయాలన్నమాట. వాళ్ళకి ఏది ఇష్టమో దాంట్లోనే ఇష్టం లేని దాన్ని కలిపి రెండు అలవాటు చేయాలి. ప్లస్ మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి మంచిది నాన్న, నీ కళ్ళు బాగా కనిపిస్తాయి, బాగా చదువుకుంటావు, బాగా డైజెషన్ అవుతుంది, ఫ్రీ మోషన్ అవుతుంది, పొట్టకు మంచిది, కళ్ళకు మంచిది, ఆరోగ్యానికి మంచిది. అలాగే మనం వాళ్ళకి నచ్చ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి తినిపించాలి. కొంతమంది పెద్దవాళ్ళు కూడా తినడానికి ఇష్టపడరు ఆకుకూరలు. ఏదేమైనా మరి ఆరోగ్యం బాగుంటేనే కదండి ఏదైనా చేస్తాము, చేయగలుగుతాము. ఇది ఈ విధంగా కాలితే సరిపోతుంది. మనం ఇది తీసేసి వేరే రోటీ వేసి కాల్చేసుకోవడమే. చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్గా కూడా ఉంది కదా. పిల్లలు ఇంట్రెస్టింగ్గా తింటారనమాట. అంతే, వేరేది వేసేసి మనం కాల్చేసుకోవడమే. దీనికి కూడా ఇలాగా నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసేసి అదే తిరిగిపోతుంది. ఇలా కాల్చేటప్పుడు కొంచెం నెయ్యి వేసి కాల్చడం వల్ల అవి చల్లారినా కానీ మెత్తగా ఉంటాయి అన్నమాట. హార్డ్గా గట్టిగా బిగిసిపోవు, స్మూత్గా ఉంటాయి తినడానికి. చూసారా పొంగుతుంది, పైకి ఉబ్బుతుంది. మనం లోపల నెయ్యి పిండి వేసి మడత పెట్టి చేయడం వల్ల పైకి ఉబ్బుతుంది అన్నమాట. ఇది కూడా మీరు మంట ఫ్లేము మీడియంలో పెట్టండి, మరీ హైలో పెట్టొద్దు, అలా అని సిమ్లో పెట్టొద్దు. మీడియంలో పెడితేనే ఇవి బాగా కాలుతాయి అన్నమాట, మాడిపోకుండా. మరీ ఎక్కువ వేయవసరం లేదండి నెయ్యి, ఎందుకంటే మనం పిండి కలిపాక వేసాము, మడత పెట్టి మధ్యలో వేసాం కదా. జస్ట్ కొంచెం డ్రాప్స్ వేస్తే సరిపోతుంది అన్నమాట. ఇలా తిరగేసుకుంటూ కాలిస్తే రెండు వైపులా బాగా కాలుతుంది.
మాడిపోకుండా. ఇదిగోండి ఇలా కలిపి సరిపోతుంది అనమాట. ఓకే, ఇలా కలిపి సరిపోతుంది. దీన్ని మనం ఇంకా తీసేయచ్చు. తీసేసి ఇంకోటి వేసుకోవడం. దీనికి కూడా మరలా అదేవిధంగా నెయ్యి ఆయిల్ అప్లై చేయండి. ఈ విధంగా అన్నీ కాలు చేసుకొని మనము ఇదిగోండి ఈ విధంగా మనం అన్నీ కాల్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి. సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఇదిగోండి ఫైనల్గా మన పాలక్ రోటీ విత్ గార్లిక్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. వావ్, ఇట్స్ రియల్లీ వావ్, లుకింగ్ వెరీ నైస్ కదా. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది. మరి పూర్తిగా వీడియో చూసేసారు కాబట్టి ఇంకెందుకండి ఆలస్యం, మొదలు పెట్టండి. తయారీ విధానం త్వరగా చేసేసుకుని తినేయండి. థ్యాంక్ యూ.